వెల్కమ్ టు కీటాక్స్. విపక్షంలో ఉన్నప్పుడు అడ్డగోలు బూతులు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం నీతులు సూక్తి ముక్తావడి. ఇలాంటి పాలసీ ఏదైనా టీడీపీ పెట్టుకుందా? పోలీసుల విషయంలో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు, ప్రసంగాలు చూసిన తర్వాత చాలా మందిలో ఇలాంటి సందేహాలే కలుగుతూ ఉన్నాయి. గతంలో తాను చెప్పిన మాటలకి, చేసిన పనులకి విరుద్ధంగా చంద్రబాబు ఇంత బ్లేటెంట్గా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అసలు సీక్రెట్ ఏంటి? దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. పోలీసుల విషయంలో చంద్రబాబు చేస్తున్న ప్రసంగాలు, చెప్తున్న నీతులు ఇప్పుడు ఏపీలో అన్ని వర్గాల్లోనూ చర్చనీయమవుతున్నాయి. ఇంకొందరికైతే చాలా చిత్రంగాను, తమాషాగాను అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే విపక్షంలో ఉండగా చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు పోలీసుల విషయంలో వాడిన భాష ఇప్పటికీ చాలామంది గుర్తుంది. అది సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటుంది, ట్రెండ్ అవుతూనే ఉంటుంది. మరి విషయం తెలిసి కూడా చంద్రబాబు ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? టీడీపీ నాయకత్వంతో జగన్మోహన్ రెడ్డి పోటీ పడలేని విషయం ఏదైనా ఉంది అని అంటే గనక అది ఖచ్చితంగా ఈ బూతులు తిట్టడమే. జగన్ నోటి వెంట ఇలాంటి బూతులు వచ్చిన సందర్భం ఎవరు చూసుండరు. బహుశా బైబుల్ ఫాలోయర్ కావడం వలన, లేదంటే గనక తన స్వభావానికి ఇది సూట్ కాదు అని అనుకోవడం వల్ల కానీ జగన్ ఎప్పుడు వల్గర్ లాంగ్వేజ్ని వాడిన సందర్భం కనిపించదు. చంద్రబాబు మాట్లాడిన వెంటనే దానికి భిన్నంగా గతంలో ఏం మాట్లాడారో పక్కన పెట్టి వీడియోలు చూపించడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో అన్ని వర్గాల్లోనూ కనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ వైసీపీ, న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా ఇదేంటి ఇంత విచిత్రమైన ధోరణితో ఉన్నారు అని మాట్లాడడం ఇప్పుడు కనపడుతుంది. మనం చెప్పి నరికేండ్రా పోయేసని చెప్తారా మీరు? మచ్చుకి కొన్ని చూద్దాం. ఎవరన్నా మాట్లాడతారా? పోలీసులు తిడతారా? ఏంటి ఇవన్నీ? ఎవరన్నా ఎక్కడన్నా విన్నారా మీరు? ఎప్పుడన్నా చూసారా ఈ పోకడ ఈ రాష్ట్రంలో? మామూలుగా అయితే ఇలా చెప్తే, ఇలా మాట్లాడితే అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు చూపిస్తారు అనే వెరపు ఏదో మూల ఉండి ఉండాలి. కానీ చంద్రబాబులో అది ఏ కోశాన కనిపించదు. ఎందుకని? కారణం ఏంటి? బహుశా బాబు ధైర్యం ఒక్కటే కావచ్చు. తాను ఏం మాట్లాడినా దాన్ని ప్రాపగేట్ చేసేందుకు, జనంలోకి తీసుకుపోయేందుకు తన సొంత మీడియా ఉంది కాబట్టి, టీవీ ఛానళ్ళు, పేపర్లో ఉన్నాయి కాబట్టి, అవి ఒక్క సైడ్ మాత్రమే చూపిస్తాయి కాబట్టి తాను చెప్పింది మళ్ళీ పబ్లిసైజ్ అయిపోతుంది, ప్రచారంలోకి వెళ్ళిపోతుంది, పాత విషయాలు మరుగున పడిపోతాయి అని ఇలాంటి సూక్తులు చెప్తే గనక లాభం ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ నష్టం మాత్రం ఎక్కువగా జరిగే అవకాశం ఉండొచ్చు క్రెడిబిలిటీ యాంగిల్లో చూస్తే గనక. కానీ వాస్తవాలు వేరు. నిజానికి లా అండ్ ఆర్డర్ లాంటి విషయాల్లో ఎవరైనా సరే చట్టానికి బద్ధులే, చట్టానికి అతీతంగా ఎవ్వరూ వ్యవహరించడానికి అవకాశం లేనే లేదు. దిస్ ఈస్ ద లా ఆఫ్ అవర్ ల్యాండ్. అందులో సెకండ్ ఒపీనియన్కి ఆస్కారమే లేదు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా గతంలో తాను వ్యవహరించిన తీరుకి విభిన్నంగా చంద్రబాబు సూక్తి ముక్తావళి చెప్పడంతోనే ఇక్కడ వచ్చిన చిక్కంతా. మీరేమంటారు? అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, విపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడే ధోరణిని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? దిస్ ఈజ్ కీటాక్స్.